అందరికీ నమస్తే అండి. ఇది మా షాప్ అండి. వాషింగ్ సెంటర్, వీల్ అలైన్మెంటు. మా వారు చిన్న చిన్న రిపేర్లు కూడా చేస్తాడు. కరోనా లాక్డౌన్ అప్పుడు మా వారు సౌదీ నుంచి వచ్చారు. అప్పుడు మళ్ళీ కరోనా అయిపోయినాక మళ్ళీ వెళ్తా అంటే వెళ్ళకుండా ఇక్కడే ఈ షాప్ పెట్టుకొని ఉందామనుకొని నిర్ణయించుకొని ఈ షాప్ పెట్టుకొని మేమిద్దరం భార్యాభర్తలం, మాతో పాటు ఒక వర్కర్ని పెట్టుకొని నడిపించుకుంటున్నాము. కొంచెం మంచిగా పికప్ అయినాక ఇంకొక మనిషిని పెట్టుకొని వాళ్ళిద్దరూ మేమిద్దరం నలుగురం కలిసి చేసేవాళ్ళము. అంతట్లనే నా కొడుకు చదువు కంప్లీట్ అయిపోయి అప్పుడు వాడు హాస్పిటల్ పెట్టుకుంటా అంటే పెట్టుకోమని అనుకున్నాము. నా కొడుకులు ఇద్దరు సెటిల్ అయ్యేదాకా మేమిద్దరం కష్టపడతాము. నా భర్తతో పాటు నేను నా షాప్లో పని చేసుకుంటా, తప్పేంది అని నా శివుడు కోసం నేను ఇంత కష్టపడితే ఆ దేవుడు నా కష్టానికి విలువ లేకుండా చేశాడు. నా కొడుకు మంచి ప్రయోజకుడై నన్ను ఇక సంతోషంగా చూసుకుంటాడు అనుకునే టైంకు ఆ భగవంతుడు నా కొడుకు నాకు దూరం చేసి మళ్ళీ మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి మా శ్రమకు విలువ లేకుండా అయిపోయి నా కన్న కడుపు కాల్చేసి భగవంతుడు నాకు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదు. నేను చేస్తున్న పనికి నేను ఎప్పుడూ సిగ్గుపడలేదు, గర్వంగా ఫీల్ అయ్యాను.